నమస్తే, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? రైట్, స్కూల్ బుక్స్ ఓన్లీ సాలిడ్ అంటూ వార్త. మీకు పాఠ్య పుస్తకాలపై ప్రైవేట్ పాఠశాలల గుత్తాధిపత్యం, మార్కెట్లో దొరకని పుస్తకాలతో తల్లిదండ్రుల చుక్కలు. ఒకే పాఠశాలలో పాఠ్య పుస్తకాలు విక్రయాలతో తల్లిదండ్రులకు ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు. తరగతి గదిని బట్టి ఒక్కొక్క విద్యార్థి నుంచి 6,000 నుంచి 8,000 వరకు పుస్తకాల పేరుతో వసూలు చేస్తున్నారంటూ యుఐఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాబు దీని మీద పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. విద్యాశాఖ అధికారులు మౌనంపై తీవ్ర ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. డిఈపై ముడుపులు అనుమానాలు వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ చర్యలు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి హెచ్చరిక అని చెప్తూ రావడం జరిగింది. అయితే ప్రైవేట్ స్కూల్స్ మనం ఇవాళ కనుక మాట్లాడుకున్న దాన్ని చూసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం ఒక స్టూడెంట్ను మనం జాయిన్ చేస్తే పాఠ్యపుస్తకాలు కావాలి అంటే సచ్చినట్టు వాళ్ళ స్కూల్లో తీసుకోవాలి. ఆ పాఠ్యపుస్తకాలు బయట దొరికాయి. నోట్ బుక్లైనా పాఠ్యపుస్తకాలైనా ఇతర ఏ అవసరమైనా కానీ వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటు పెట్టి మనం తీసుకోవాల్సిందే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటి పాఠ్యపుస్తకాలు బయట దొరకకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. అదేవిధంగా బయట దొరికిన పాఠ్యపుస్తకాలను కనుక వీళ్ళు తీసుకొచ్చుకుంటే, ఒకవేళ వరంగల్లో హైదరాబాదు ఆ సర్కిల్లో పోయి తెచ్చుకొచ్చుకుంటే వీళ్ళు దాన్ని అలో చేయరు. కేవలం మా పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే మీరు వాడాలి అని చెప్పి స్కూల్ బయట నిలబెడతారు. అవి అసంటోళ్ళు కూడా తయారయ్యారు. ఇప్పుడు పేరెంట్స్కి పాఠ్యపుస్తకాల భారం ఎంత అంటే జస్ట్ ఒక నర్సరీ యూకేజీ పిల్లలకు 4,000 నుంచి 6,000 రూపాయల వసూలు. మరి ఆయన చదువుతాండా అంటే ఏం లేదు, బ్యాగు నిండా కప్ప పాఠ్య పుస్తకాలు, మూత బరువు తప్ప అంతగా పెద్దగా వచ్చేది కూడా ఏం లేదు. నర్సరీ యూకేజీలో మ్యాక్సిమం ఇప్పుడు నర్సరీలో ABCDలు 1 2 3లు మిగతా పేర్లు రాయడాలు, మళ్ళీ యూకేజీ వచ్చిన తర్వాత ఎక్కాలు, ఇవి చెప్పడాలు. సో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ ట్రైనింగ్లో భాగంగా గంపెడన్ని పుస్తకాలు వాళ్ళ బరువు కంటే ఈ పాఠ్యపుస్తకాల బరువు ఎక్కువ. అందులో ఇంకా పేరెంట్స్ బాధ చూడిగా, అటు స్కూల్ ఫీజు కట్టాలా, ఇటు పాఠ్యపుస్తకాలు తెచ్చుకోవాలా, ఇటు బస్ ఫీజులు కట్టాలా, మధ్యలో ఎగ్జామ్ ఫీజులు కట్టాలా, మధ్యలో ఇంకేమైనా ఏదో ట్రైనింగ్ అని చెప్పేది అదని ఇదని చెప్పి అవిటికి ఇంకా అదనంగా ఫీజు చెల్లించాలా. మ్యాక్సిమం ఒక స్టూడెంట్కి నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో తీసుకునే ఫీజు యూకేజీ ఎల్కేజీ ఈ స్థాయిలో ఉన్న పిల్లలు తీసుకునేది 35,000, మ్యాక్సిమం 35,000 వరకు తీసుకుంటున్నారు. స్కూల్ ఫీజులు అని చెప్పి, వ్యాన్ ఫీజులు అని చెప్పి, పాఠ్యపుస్తకాల ఫీజులు అని చెప్పి, ఇవన్నీ ఫీజులు అన్నీ కలిపి ఆల్మోస్ట్ 35,000 వేసేస్తున్నారు సంవత్సరానికి. ఈ బిల్లులకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ మరి ఏం కట్టడి చేస్తుందో కూడా తెలియట్లేదు. ఇంతవరకు అయితే దీన్ని చర్య తీసుకునేదో లేదు. తమిళనాడులో ఏం చేస్తున్నాడు చెప్పు. మొన్ననే యాక్చువల్ విజయ్ మొన్ననే తిప్పి కొడితే అంతా 3 నెలలు అవుతుంది ఇవ్వచ్చు అంతే. విద్యార్థులకు బస్సు ఎక్కితే యూనిఫామ్ కనుక ఉంటే బస్సులో టికెట్ కొట్టడం లేదు. ఒక తరగతికి ఇంత ఫీజు అని చెప్పి డిసైడ్ చేసి సర్క్యులర్ జారీ చేసాడు. ఒకవేళ దాన్ని విమర్శిస్తే దాన్ని కనుక వీళ్ళు పట్టించుకోకుండా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే స్కూల్ సీజ్ చేస్తాము అని చెప్పి కఠినమైన రూల్స్ పాస్ చేసిండు. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా పిల్లలు ఎవరైనా ఆర్టీసీ బస్సు ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన ఆర్టీసీ ఉంటుంది కదా, ఆ బస్సులో స్కూల్ యూనిఫామ్తో కనబడితే టికెట్ లేదు, ఫ్రీగా పోవచ్చు రావచ్చు. ఆ సంస్కరణ కూడా తీసుకొచ్చిండు. ఇక మన తెలంగాణలో ఏ సంస్కరణలు లేవు. ఏమన్నంటే ప్రతిపక్షాల మీద పడి తిట్టుకుంటూ ఉండే సంస్కరణలు తప్ప మన తెలంగాణలో ఏ సంస్కరణలు రావు. విద్యాశాఖ మంత్రే లేడు చక్కగా. విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ, ముఖ్యమంత్రి, ఈ 4 శాఖలు ముడ్డు కింద పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక మరి ఏడ నడుతుంది తెలంగాణ? రైట్, ఒకే పాఠశాలలో పుస్తకాల విక్రయం, తల్లిదండ్రులు మరో మార్గమే లేదా? బుక్ స్టాల్లో దొరకని పాఠ్యపుస్తకాలతో ప్రైవేట్ యాజమాన్యం గుత్తాధిపత్యం, అదనపు భారం మోపుతున్నారనే ఆరోపణ. విద్యాశాఖ అధికారులు చోద్యం చేస్తున్నారంటూ
యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కలబాబు ధ్వజం. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. అయితే ఇందులో విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, డిఈఓలు వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. సో పాఠ్య పుస్తకాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి, బయట బుక్ స్టాల్లో దొరికేట్టుగా ప్లాన్ చేయించాలి అని చెప్పి వీళ్ళు కనీసం దాని మీద చర్య కూడా తీసుకోవడం లేదు. స్కూళ్ళల్లో పాఠ్య పుస్తకాలు అమ్మరాదు, బయట కొనుకొచ్చుకోవాలి పిల్లలు అని చెప్పి వీళ్ళు కనీసం దాని మీద రెక్కి నిర్వహించడం లేదు. కనీసం వాళ్ళు దీని మీద పాఠశాలలో పోయి సందర్శించి కూడా చేస్తలేదు. ఏంటంటే పేరుకు నామమాత్రం ఉన్నావా లేవా అంతే. ఇక వీళ్ళు చేసే పని ఏమి ఉండదు.